హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. Right. Hi viewers, welcome. I am R. Nageshwarrao. Welcome to Mana Vidya. Today our topic is Indian history. Before I am going to start Indian history, I will tell అంటే మనము ఆ చరిత్రలో ఉండేటువంటి ప్రధాన టాపిక్స్ ఏమిటో మనం చెప్పుకుందాం. ప్రధానంగా హిస్టరీలో అంటే కొన్ని ఎగ్జామ్స్కి ఏమో కొన్ని పార్ట్లే ఉంటాయి, కామన్ కొన్నిటికి మోడర్న్ హిస్టరీ ఉంటుంది. కానీ యాక్చువల్ అయితే మొత్తం హిస్టరీని చదివితేనే మనం పర్ఫెక్ట్ ఉంటుంది. మరి ఇది మొత్తం హిస్టరీ అంటే మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ టాపిక్ ఏముంటుంది, మనకి పూర్వ చారిత్రక యుగం ఉంటుంది. ఫస్ట్ టాపిక్ ఉంటుంది పూర్వ చారిత్రక యుగము. పూర్వ చారిత్రక యుగం ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ప్రశ్నలు చాలా సందర్భాల్లో చాలా ముఖ్యమైన ప్రశ్నలు చాలా వచ్చినాయి. ఇక పూర్వ చారిత్రక యుగం తర్వాత మనం చదవాల్సింది ఏమిటంటే సింధు నాగరికత, తర్వాత ఆర్య సంస్కృతి, జైన మతము, బౌద్ధ మతము, తర్వాత మగధ విజృంభణ టాపిక్స్, తర్వాత మన దేశం పైకి అంటే మగధ విజృంభణలో తర్వాత మనము మౌర్యాస్ చదవాలి. అయితే మౌర్యాస్ కంటే ముందు మన దేశం పైకి విదేశీ దండయాత్రలు జరిగినాయి. అందులో ప్రధానమైనవి పారసీకులు, అలాగే గ్రీకులు. కాబట్టి మనము మౌర్యుల కంటే ముందు పారసీకులు, గ్రీకులు చదవాలి. ఆ తర్వాత మనకు మౌర్యాస్ అనేటువంటిది మెయిన్ టాపిక్ ఉంటుంది. ఇక మౌర్యాస్ తర్వాత మళ్ళీ తిరిగి భారతదేశము రాజకీయంగా ఇచ్చి అనేక చిన్న రాజ్యాలు అయినాయి. అందుకోసమే మనకు ఇంకో టాపిక్ ఉంటుంది మౌర్యుల అనంతర భారతదేశం అనే టాపిక్ ఉంటుంది. అయితే ఆ మౌర్యులు అనేది ఉంటుంది భారతదేశం అనే టాపిక్ లో మనము అనేక భారతదేశాన్ని ఉత్తర భారతదేశాన్ని 7 రాజవంశాలు పాలించినవి. అందులో కొన్ని స్వదేశీ ఉన్నాయి, కొన్ని విదేశీ ఉన్నాయి. స్వదేశీ వంశాలేమో 3 పాలించినవి, విదేశీ రాజవంశాలు 4 పాలించినవి. అయితే ఆ స్వదేశీ రాజవంశాలు ఎవరంటే శుంగులు, కానులు, కారవేలు అనే వారిని పరిపాలించారు. అదేవిధంగా విదేశీ రాజవంశాల్లో ఎవరు పరిపాలించారంటే మన దేశాన్ని ఇండో గ్రీకులు, శకులు, పార్థియన్లు, కుషాళ్ళు అనే వాళ్ళు పాలించారు. వీళ్ళేమో మౌర్యుల అనంతరము ఉత్తర దేశాన్ని పరిపాలిస్తే దక్షిణ దేశానికి వచ్చేసరికి ప్రధానంగా పరిపాలించిన రాజవంశాలు ఏమిటంటే మన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో లేదా దక్కన్లో మొట్టమొదటి పరిపాలించిన శాతవాహనులు, దక్కన్ దక్షిణాపథాన్ని శాతవాహనులు పరిపాలించారు. తర్వాత ద్రవిడ దేశం అంటే నేటి తమిళనాడు, కేరళ ప్రాంతాలని పూర్వము ద్రవిడ దేశం అన్నారు. ద్రవిడ దేశంలో ఆ రాజ్యాన్ని 3 వంశాలు అంటే ప్రాచీన చోళ, చేర, పాండ్య అనేటువంటి రాజవంశాలు పరిపాలించినాయి. అయితే ఆ 3 వంశాలని కలిపి ఏమిటంటే మనం ఒకే చాప్టర్ కింద సంగమ యుగము అనే పేరుతోటి 3 వంశాల చరిత్రని చదువుతాం. ఇది మళ్ళా సంగమ యుగం అయిపోయినాక మళ్ళీ తిరిగి మనము నార్త్ ఇండియా పోవాలి. అయితే నార్త్ ఇండియాలో మనం చదవాల్సిన మేజర్ టాపిక్ అంటే గుప్త యుగం. గుప్త యుగం అనేటువంటి టాపిక్ చదవాలి. ఇక గుప్తుల తర్వాత మనం చదవాల్సిన టాపిక్ అంటే ఉత్తర భారతదేశ వంశంలో హర్షవర్ధనుడు లేదా పుష్యభూతి అనే వంశము, అది చాప్టర్ చదవాలి. మళ్ళా ఈ 2 చాప్టర్స్ అయిపోయినాక మళ్ళీ తిరిగి సౌత్ ఇండియాలకు మనం దక్షిణ భారతదేశ రాజవంశాలని చెప్పి మనం సౌత్ ఇండియాకి రావాలి. అయితే ఆ సౌత్ ఇండియాలో హర్షునికి సమకాలికంగా సౌత్ ఇండియాలో పాలించిన ప్రధాన రాజవంశం అంటే బాదామి చాళుక్యులు, నవీన పల్లవుల నుండి ఇద్దరు పరిపాలిస్తారు. ఇక ఈ బాదామి చాళుక్యులు, నవీన పల్లవులు ఇవన్నిటితోటి ఏమైందంటే మనం చరిత్ర స్థానంగా 3 భాగాలు ఇస్తాం: ప్రాచీన యుగము, మధ్య యుగము, ఆధునిక యుగం అని. అయితే హర్షుడు, బాదామి చాళుక్యులు, నవీన పల్లవులు అనేటువంటి టాపిక్ అనేది ప్రధానంగా ఇవన్నీ కూడా ప్రాచీన భారతదేశ చరిత్రకి అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర సంబంధించిన టాపిక్స్. ఇక మనగా ప్రాచీన తర్వాత మనము మధ్య యుగం అనేటువంటి టాపిక్ ఉంటుంది. అయితే మధ్య యుగంలో మనకుండే మేజర్ టాపిక్స్ ఏమిటంటే మొట్టమొదటిది రాజపుత్ర యుగం అనే ఒక టాపిక్ ఉంటుంది. తర్వాత
రాజపుత్ర యుగము, రాజపుత్రులు మన దేశాన్ని పరిపాలించే సమయంలో మన దేశం పైకి ముస్లింలు దండయాత్ర చేశారు. అందుకోసమే ముస్లింల దండయాత్ర ఉంది ఇంకో టాపిక్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా సౌత్ ఇండియన్ స్టేట్స్ అని చెప్పి దక్షిణ భారతదేశాన్ని సుమారుగా 8 రాజవంశాలు పాలించినాయి. ఆ 8 రాజవంశాల చరిత్రని ఆ టాపిక్ లో చదవాలి. తర్వాత మళ్ళా సౌత్ ఇండియా రాజవంశాలు అయిపోయినాక మనకు మేజర్ టాపిక్ ఏముంటుందంటే ఇక ప్రాచీన మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్ అనే టాపిక్ ఉంటుంది. అంటే ఆ ఢిల్లీ సుల్తాన్లో 5 రాజవంశాలు చదవాలి. దాంతో పాటుగా మళ్ళా దక్షిణ భారతదేశం సంబంధించిన విజయనగర బహమనీ సుల్తాన్ అనే చాప్టర్ చదవాలి. దాని తర్వాత భక్తి ఉద్యమం అనేటువంటి చాప్టర్ చదవాలి. దీంతో మీ రెండవ ప్రధాన టాపిక్ అయిన ఢిల్లీ సుల్తాన్ అయిపోద్ది. ఆ తర్వాత మనకి ఢిల్లీ సుల్తాన్ తర్వాత ఢిల్లీని పాలించే వ్యక్తులు మొఘలాయులు. దాన్ని మనము మొఘలాయు యుగం అనే పేరుతోటి దాన్ని చదువుతాం. అది ఆ మొఘలాయుల తర్వాత మహారాష్ట్ర అనే ఒక చిన్న టాపిక్ ఉంటుంది. ఇదిగా ఆ మహారాష్ట్రలో మొఘలాయులు కంప్లీట్ అయినాక అది మధ్యయుగం సంబంధించింది. ఇక మధ్యయుగం అయినాక మనకు ఇండియన్ హిస్టరీలో ఆధునిక యుగం అనేది మొదలవుతుంది. ఇక సాధారణంగా ఆధునిక యుగం అనేటువంటి చాప్టర్లో మనము 6 చాప్టర్లు చదవాలి. అందులో నెంబర్ 1 ఏంటంటే భారతదేశానికి ఐరోపా వాసుల రాక అనే చాప్టర్ కావాలి. భారతదేశానికి ఐరోపా వాసుల కర్ణాటక యుద్ధాలని ఒక చాప్టర్ ఉంటుంది. తర్వాత ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ అధికార స్థాపన విస్తరణ అనే చాప్టర్ ఉంటుంది. తర్వాత 3వ చాప్టర్ ఏంటిది ముఖ్య గవర్నర్ జనరల్స్ అనే చాప్టర్ ఉంటుంది. 4వ చాప్టర్ అంటే 1857 తిరుగుబాటు అనేటువంటి చాప్టర్ ఉంటుంది. ఇక 5వ చాప్టర్ అంటే సాంఘిక మత సంస్కరణ చాప్టర్ ఉంటుంది. తర్వాత చిట్ట చివరి చాప్టర్ భారత జాతీయ ఉద్యమంలో చిట్ట చివరి చాప్టర్ ఎక్కడి నుంచి ఏముంటుందంటే భారత జాతీయ ఉద్యమం. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ హిస్టరీని మనము ఎప్పటి నుంచి అంటే పూర్వ చారిత్రక యుగం నుంచి 1964 వరకు 1964 ఉన్నటువంటి మొత్తము భారతదేశ చరిత్రని చదవాలి. 1964 అంటే జవహర్ లాల్ నెహ్రూ మరణం వరకు ఉన్నటువంటి భారతదేశ చరిత్రని చదవాలి. మేజర్ గా ఇండియన్ హిస్టరీలో ఉన్నటువంటి ప్రధాన టాపిక్స్ జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళు క్యాలెండర్ గురించి చెప్పారు. కానీ మనము ఖచ్చితంగా చరిత్ర క్లియర్గా అర్థం కావాలంటే తప్పకుండా క్యాలెండర్ గురించి మనము తెలుసుకోవాలి అని బ్రీఫ్గా నేను క్యాలెండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న క్యాలెండర్ పేరు గ్రెగోరియన్ క్యాలెండర్. ఇది 1582 ADలో రూపొందించబడ్డది. దాని పేరేమో గ్రెగోరియన్ క్యాలెండర్. దీన్ని రూపొందించింది 1582 ADలో. దాన్ని రూపొందించింది ఎవరంటే పోపు గ్రెగరీ రూపొందించింది కాబట్టి దానికి గ్రెగోరియన్ అనే పేరు వచ్చింది. గ్రెగోరియన్ క్యాలెండర్ అనే పేరు వచ్చింది. మరి ఈ క్యాలెండర్ మనకు దేన్ని సూచిస్తుందంటే క్యాలెండర్ మనకు కాలాన్ని సూచిస్తుంది. మరి కాలము అంటే ఏమిటి అంటే కాలం ఏమిటంటే సాధారణంగా తెలుగులో కాలం అంటే ఇంగ్లీష్లో టైం అని చెప్తారు. కానీ యాక్చువల్గా కాలం అంటే కరెక్ట్ డెఫినేషన్ అంటే మనం కాలముగా కొలుస్తున్నాం అంటే భూమి తిరుగుతున్న స్థితినే మనము కాలము అని పిలుస్తున్నాం. భూమి తిరుగుతున్న స్థితినే మనము కాలం అని పిలుస్తున్నాం. మరి ఆ భూమి ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే మరి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటున్నాము. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటున్నాం. అయితే ఒకప్పుడు ప్రపంచంలో ఏమనుకునే వాళ్ళంటే భూమి చుట్టే గ్రహాలు అన్ని తిరుగుతూనే భావించేవాళ్ళు. కానీ అది సైంటిఫిక్, అది అన్సైంటిఫిక్. శాస్త్రీయమైన అంశం ఏంటంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పి సిద్ధాంతం ప్రతిపాదించింది నికోలస్ కోపర్నికస్. ఆయన ఏ సిద్ధాంతం ప్రతిపాదించంటే సూర్య కేంద్రక సిద్ధాంతమును ప్రతిపాదించి సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రతిపాదించాను. అయితే ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ ఏ దేశస్థుడు అంటే పోలాండ్ దేశస్థుడు.
ఈయన పోలాండ్ దేశస్థుడు. పోలాండ్ దేశస్తున్న నికోలస్ కోపర్నికస్ హెవెన్లీ అరబ్స్ అనేటువంటి గ్రంథాన్ని రాసి హెవెన్లీ అరబ్స్ అని గ్రంథం రాసి హెవెన్లీ అరబ్స్ అనే గ్రంథాన్ని రాసిండు. ఆ గ్రంథంలో ఏం చెప్పాడంటే భూమి చుట్టూ ఏ గ్రహాలు తిరుగుతలేదు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పి ప్రతిపాదించిండు నికోలస్ కోపర్నికస్. అయితే నికోలస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాత్రమే చేసిన కానీ అతను ప్రతిపాదించిన సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని నిరూపించినది మాత్రము గెలీలియో. నిరూపించినది గెలీలియో నిరూపించును. గెలీలియో ఎలా నిరూపించినట్టే గెలీలియో ఇటలీ దేశస్థుడు, పాడువా విశ్వవిద్యాలయంలో గొప్ప భౌతిక మరియు ఖగోళ శాస్త్రవేత్త. అదే భౌతిక ఖగోళ శాస్త్రవేత్త నుండి గెలీలియో 2 సైన్స్ పరికరాలు కనుగొన్నాడు. ఆయన 3-4 కనుగొన్న ప్రధానంగా కనుగొన్నవి 2 సైన్స్ పరికరాలు కనుగొన్నాడు. అందులో ఒకటి ఏమిటంటే థర్మామీటర్. ఇప్పుడు మనం ఏదైతే జ్వరం వస్తే డాక్టర్ మనం హాస్పిటల్లో ఏం చేస్తాడు, 4 వేసి థర్మామీటర్ కదా, అంటే ఆ థర్మామీటర్ని కనుగొన్నాడు. దాంతో పాటు కనుగొన్నాడంటే టెలిస్కోప్ని కనుగొన్నాడు. ఇక ఆ టెలిస్కోప్ మనకు ఎలా ఉపయోగపడుతుందంటే థర్మామీటరు మన శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగపడితే టెలిస్కోప్ అనేదేమో దూరంగా ఉన్న వస్తువుని దగ్గరగా చూపిస్తుంది. అలా ఆ దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా చూపించడాన్ని టెలిస్కోప్ అంటాం. దాన్ని కనుగొని దాని ప్రాతిపదికన యొక్క ఏవైతే నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నిరూపించును. ఇక ఆ సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారము భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణము అంటాం. మరి ఈ భూభ్రమణమునకు పట్టే కాలం ఎంత అంటే భూభ్రమణం వల్ల జరిగే ప్రధాన ఫలితం ఏంటంటే రాత్రింబవళ్ళు ఏర్పడతాయి. ఒక రాత్రి ఒక పగలే మనము ఒక రోజు అంటాం. దాన్ని మనం దినము అనిపిస్తున్నాం. ఒక రోజు దినం అంటున్నాం. ఇక ఎగ్జాక్ట్లీ సాధారణంగా రోజు అంటే 24 గంటలు అనుకుంటాం. కానీ ఎగ్జాక్ట్లీ భూభ్రమణను పట్టే కాలం అంటే 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు పడుతుంది. ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు పడుతుంది. దాన్ని భూభ్రమణం అంటాం. భూభ్రమణం యొక్క ప్రధాన ఫలితం అంటే రాత్రింబవళ్ళు ఏర్పడితే దాన్ని మనం రోజు అంటాం. అదేవిధంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దాన్ని భూ పరిభ్రమణం అంటాం. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం. అంటే భూ పరిభ్రమణ యొక్క ప్రధాన ఫలితము ఏమిటి అంటే అవి ఋతువులు ఏర్పడతాయి. అంటే సీజన్స్ అంటే లేదా కాలం అంటే కాలములు లేదా ఋతువులు ఏర్పడతాయి. భూ పరిభ్రమణం. మరి భూమి సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకారములో తిరుగుతుంది. అయితే భూమి సూర్యుని చుట్టూ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందంటే 965 మిలియన్ కిలోమీటర్లు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా భూమి 965 మిలియన్ కిలోమీటర్లు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలము 365 రోజుల 6 గంటల 54 సెకండ్. అయితే ఇలా ఈ 365 రోజుల 6 గంటల 54 సెకండ్లు ఏదైతుందో దాన్నే మనము ఏమంటున్నాం అంటే సంవత్సరం అంటాం. అంటే సింపుల్ చెప్పంటే భూ పరిభ్రమణం అంటే దాని చుట్టూ తిరగడం వల్ల రాత్రింబవళ్ళు రోజు అయితే భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి పట్టే కాలమే ఏమన్నట్టు ఒకసారి తిరగడానికి పట్టే కాలం మనము సంవత్సరం అంటున్నాం. అయితే అందుకోసమే సాధారణముగా సంవత్సరానికి 365 రోజులుగా నిర్ధారించడం. కానీ ఎగ్జాక్ట్ అయితే 365 రోజుల 6 గంటల 54 సెకండ్లు పడుతుంది. రైట్. ఇక ఈ ఏదైతే 365 రోజులు ఉన్నదో ఆ 365 రోజుల్ని అంటే ఆనాటి పోప్ అయిన గ్రెగరీ దాన్ని సంవత్సరంగా నిర్ధారించి దీన్ని 12 మాసాలుగా విభజించింది.
365 12 మాసాలుగా విభజించును. అదే మనం జనరల్గా వాడేటువంటి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మాసాలు. అవి అంటే మనము డిసెంబర్ నుంచి జనవరి వరకు మాసాలు అవే మాసాలుగా వాడుతున్నాం. అయితే ఈ వీటిలో ఈ నెలలకు రోజులు ఎలా చేసే సమయంలో ఏం జరిగిందంటే ఫిబ్రవరికి తక్కువ రోజులు వచ్చినాయి. అయితే ఆ తక్కువ రోజులు రావడం ఈ 6 గంటలు మిగులుతుంది. వాటికి ఈ 6 గంటల్ని ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజుగా చేర్చి దాన్ని ఫిబ్రవరి చేర్చిండు. అయితే అదనపు రోజు వచ్చిన వాటికి దాన్ని మనం ప్రతి 4 సంవత్సరాలకు లీప్ ఇయర్ అంటాం. అందుకోసం లీప్ ఇయర్ కి 366 రోజులు ఉంటాయి. ఆ అదనంగా వచ్చినటువంటి రోజు ఏదైతే మనం దానికి ఫిబ్రవరికి చేయటము జరిగింది. అంటే ఇది పొరపాటున ఎవరైనా ఫిబ్రవరి 29 పుడితే ఆయన ఎన్ని సంవత్సరాలు ఆగాలి? పుట్టినరోజు జరుపుకోవటండి 4 సంవత్సరాల పాటు ఆగాలి. అయితే నాకు తెలిసిన బాగా ఫేమస్ ఫిగర్ మాజీ ప్రధానమంత్రి ఉంటే ఇది మొరార్జీ దేశాయ్ ఫిబ్రవరి 29 వరకు జన్మించిండు. ఆయన 4 సంవత్సరాలకు సరికి పుట్టినరోజు జరుపుకునేవాడు. అయితే ఇలా ఇక క్యాలెండర్ని పోపు గ్రెగరీ సూర్యకేంద్రిక సిద్ధాంతం ఆధారంగా రూపొందించలేదు. కానీ అయితే తాను రూపొందించిన ఈ సూర్యకేంద్రిక సిద్ధాంతాన్ని పోపు గ్రెగరీ ఏం చేసిందంటే ఆయన క్రైస్తవుడు కావడం వల్ల క్రైస్తవులకు ప్రముఖమైన వ్యక్తి యేసుక్రీస్తు కాబట్టి ఆయన ఏం చేసిందంటే తాను రూపొందించిన క్యాలెండర్ని యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఆధారముగా దాన్ని 2 భాగాలుగా విభజించింది. అవి మనం ఒకటి AD 2 BC అని చెప్తుందని 2 భాగాలుగా విభజించండి. AD అంటే సాధారణంగా మనము ఏమనుకుంటే ఆఫ్టర్ డెత్ అంటాం. కానీ యాక్చువల్గా ఆఫ్టర్ డెత్ కాదు. AD అంటే అన్నో డొమిని. ఇది లాటిన్ భాషా పదం. లాటిన్ భాషా పదమైన AD అంటే అర్థం ఏంటంటే అన్నో డొమిని అంటే దేవుడు పుట్టిన తరువాత. అన్నో డొమిని అంటే దేవుడు పుట్టిన తర్వాత. అది క్రైస్తవులు యేసుక్రీస్తుని దేవుడు కొడుకు అనుకుంటారు కాబట్టి అందుకోసమే ఆయన యేసుక్రీస్తు పుట్టిన దగ్గర చదువుతారు. కానీ మనం క్రీస్తు శకము, దాన్ని మనం తెలుగులో క్రీస్తు శకం అని పిలుస్తాం. అదిగా యేసుక్రీస్తు పుట్టక పూర్వం జరిగిన కాలాన్ని ఏమంటే BC అనండి. అంటే BC అంటే బిఫోర్ క్రైస్ట్ అని దానికి పేరు పెట్టిండు. దాన్ని మనం తెలుగులో క్రీస్తు పుట్టక పూర్వం. ఆ క్రీస్తు పుట్టక పూర్వం మనం ఇది క్రీస్తుకు పూర్వం అంటాం. షార్ట్ కట్ లో మనం క్రీపు దీన్నేమో క్రీషా అని వ్రాయటం జరుగుతుంది. అయితే లేటెస్ట్ గా చరిత్రకాలు అంటే ఈ AD BC ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం మార్చి ADని CE అని BCని BCE అని పిలుస్తున్నారు. CE అంటే ఏంటంటే కామన్ ఈరా. C అంటేనే కామన్ ఈరా. అంటే సింపుల్ గా యేసుక్రీస్తు పుట్టిన జరిగిందేమో కామన్ ఈరా అని. యేసుక్రీస్తు పుట్టపురని BCE అంటే బిఫోర్ కామన్ ఈరా అని చెప్పి దాన్ని 2 భాగాలుగా వీళ్ళంటే ఈ మధ్యలో లేటెస్ట్ గా పేరు మార్చారు. కానీ గతంలో మనం దాన్ని AD BC అని రాసాం. అందుకోసమే మనం చరిత్రలో ఖచ్చితంగా సంవత్సరం ఉంటే అందుకోసమే సంవత్సరం రాయగానే మనం ADనో లేదా BCనో రాస్తాం. అది లేదా క్రీస్తు పూర్వం రావడానికి కారణం అంటే ఆ క్యాలెండరు యేసుక్రీస్తు పుట్టుక ఆధారంగా 2 భాగాలుగా విభజించడం దాన్ని 2 భాగాలుగా ఇస్తాం. అయితే చూడండి చరిత్రలో మనము ఏవైతే సంవత్సరాలు ఉన్నాయో సంవత్సరాలు కొన్నిటినేమో BC రాస్తాం, కొన్నేమో ADగా రాస్తాం. అయితే AD అనేటువంటి క్రీస్తు శకంలో ఉన్నటువంటి సంవత్సరాలని మనం ఏం చేయాలంటే అవరోహణ క్రమంలో రాయాలి. BCనేమో సరే సినాంశం అంటే క్రీస్తు BCనేమో అవరోహణ క్రమంలో రాయాలి, క్రీస్తు శకాన్నేమో ఆరోహణ క్రమంలో రాయాలి. మరి
ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం ఉంటుంది. ఆరోహణ క్రమం అంటే పైనుంచి కిందికి రాయడం, ఆరోహణ కంటే కింది నుంచి పైకి రాయడం. సింపుల్ చెప్పండి, పెద్ద నుంచి చిన్నదానికి రాయడం. అదే ఆరోహణ క్రమం అంటే చిన్నదాని నుంచి పెద్ద రాయడం. మీకు సింపుల్ గా అర్థం కావడం కోసం మీకు ఒక ఉదాహరణ తీసుకుంటా. ఏంటంటే సింపుల్ చెప్పండి, యేసుక్రీస్తుకు పుట్టిన యేసుక్రీస్తు పుట్టే ముందు వాళ్ళకేమో అవరోహణ క్రమం రాయాలి, యేసుక్రీస్తు పుట్టిన తర్వాతనేమో ఆరోహణ క్రమం రాయాలి. ఉదాహరణకు యేసుక్రీస్తు కంటే పెద్ద ఎవరంటే బుద్ధుడు. అందుకోసమే బుద్ధుడి సంవత్సరం రాస్తే 563 నుంచి 483 BC అని రాస్తాం. అదే గాంధీ మహాత్ముడు యేసుక్రీస్తు కంటే చిన్నవాడు. అందుకోసమే గాంధీని 1969 నుంచి 1948 అని రాస్తాం. అంటే ఇప్పుడు ఇక 7నేమో ఏ క్రమంలో రాసినాము, ఆరోహణ క్రమం అంటే చిన్నదాని నుంచి పెద్ద రాసినాం. అదేవిధంగా క్రీస్తు పూర్వాన్నేమో పైనుంచి కింది అంటే 563 నుంచి 483 BCకి రాస్తాం. ఇక అదేవిధంగా రైట్. అదేవిధంగా మరి ఎందుకు ఇట్లా రాయాలంటే మీకు ఒక చిన్న టేబుల్ రూపంలో చూపిస్తా. రైట్, ఇక్కడ 0 ఇయ్యాలనుకోండి. అయితే కామన్ గా 0కి విలువ ఉండదు, కానీ ఇక్కడ క్యాలెండర్లో 0 విలువ ఉంటుంది. 0 కూడా సంవత్సరం అనుకోవాలి. అలా 0, 1, 2, 3, 4, 5 అటువైపు పెరుగుకుంటాం. అదేవిధంగా 2, 3, 4, 5 పెరుగుకుంటాం. సాధారణంగా ఇలా గణిత శాస్త్రం రాసిందని ఏమిటండి, పూర్ణ సంఖ్యలో పూర్ణాంకాలు అంటే జెడ్ తోటి చూపిస్తాం. ఇక దాని ప్రకారం అంటే యేసుక్రీస్తు అంటే ఏడీనేమో ఇక 0 నుంచి ఉదయంలోనేమో ఏడీని రాయాలి, దానేమో BC లేదా BCE అని రాయాలి, BC అని దీన్ని C అని రాయాలి. ఎందుకు రాయాలంటే యేసుక్రీస్తు 0లో పుట్టినట్టుగా మనం అది కానీ అంటే ఈయన కంటే ముందు జరిగిన కాలం ఇది కానీ అందుకోసమే ఆ క్రీస్తు పూర్వం జరిగిన కాలాన్ని మనం పైనుంచి కిందికి రావాలి. అంటే 4 నుంచి 3కు 3 నుంచి 2కు 2 నుంచి 1 రావాలి. ఇది మనం 0కి వచ్చాక ఏమవుతుంది, పెరుగుకుంటూ పోతుంది. అందుకోసమే మనం గాంధీ యేసుక్రీస్తు కంటే చిన్నవాడు కాబట్టి 1969 నుంచి 1948 అని రాస్తున్నాం. అదే బుద్ధుడు పెద్ద కాబట్టి మనం పైనుంచి కిందికి వచ్చినాం. సాధారణం కూడా సపోజ్ ఇప్పుడు నేను మధ్యలో నిలబడ్డా ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడుకోండి, ఆ వ్యక్తి నన్ను దాటిపోవాలంటే నా దగ్గరికి రావాలి ముందు. అంటే నేను పైనుంచి కిందికి రావాలి. ఒక 10 మీటర్ల దూరంలో ఉంటే ఆ 10 నుంచి 9 మీటర్లు రావాలి, 9 నుంచి 8 రావాలి. అట్లా వచ్చిన తర్వాత నా దగ్గర నుంచి ముందుకు పోతుంటే ఏమవుతున్నాయి, కాలము పెరుగుకోవడం. అందుకోసమే క్రీస్తు పూర్వాన్నేమో అవరోహణ క్రమంలో రాస్తాం, క్రీస్తు శకనేమో ఆరోహణ క్రమంలో వ్రాయటం జరుగుతుంది. అదేవిధంగా చరిత్రలో సంవత్సరం ఏమో తక్కువగా ఉంటుంది, శతాబ్దం ఏమో ఎక్కువగా ఉంటుంది. మరి ఏంటి ఈ లాజిక్ అంటే సింపుల్ అంశం. ఇప్పుడు మనం గాంధీ 1969లో పుట్టింది, 1969 2వ తారీఖు అక్టోబరు 2వ తారీఖున జన్మించిండు. అయితే ఎగ్జాక్ట్లీ సంవత్సరం రాస్తాం. కానీ ఒకవేళ మనము సుమారుగా చెప్పినప్పుడు ఏంటంటే 19వ శతాబ్దం అంటాం. కానీ ఇక్కడ దాటినంత 1800 సంవత్సరాలే. కానీ మనం అంటున్నాం 19వ సంవత్సరం అంటాం. అదేవిధంగా బుద్ధుడు జన్మించింది 563లో. దాన్ని ఏమంటే క్రీస్తు పూర్వము 6వ శతాబ్దం అంటాం. మరి ఇట్లా ఎందుకు రాస్తామంటే వెరీ సింపుల్ అంటే ఇక్కడ మనం సాధారణంగా ఇందాక చెప్పినట్టుగా 0కు విలువ లేదనుకోరు, కానీ ఇక్కడ 0 కూడా ఇయరే. మనము 0తో మొదలు పెడితే 100 సంవత్సరాలు 99 వరకే 100 సంవత్సరాలు అయితే. అంటే 0 కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి 0 నుంచి 99 వరకే 100 సంవత్సరాలు అయితే. అందుకోసమే 0 నుంచి 99 అనేది మొదటి శతాబ్దం. అలా 100 దాటిందనుకోండి, అంటే 100 దాటి ఒక్కరో లేదని 2వ శతాబ్దం. అందుకోసమే 1800 దాటిందంటే ఏ శతాబ్దం, 19వ శతాబ్దం అవుద్ది. అది ఇక్కడ 599 వచ్చిందంటే ఏ శతాబ్దం అంటే 6వ శతాబ్దం అయితే. ఉదాహరణకు మనం సాధారణ
సాధారణంగా మన ఇంట్లో చిన్న పిల్లలు చాలా మంది ఉంటారు. ఆ చిన్న పిల్లలు ఈ తారీఖునే పుట్టి వచ్చే సంవత్సరం వచ్చరికి వాస్తవానికి అతని వయసు దాటి ఎంత 1 సంవత్సరే దాడు. కానీ మనం ఆయన ఏమంటాము, ఒక్క సంవత్సరం దాటి ఒక్క రోజు అని అంటాము, 2వ సంవత్సరం అంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా యాక్చువల్గా 2 సంవత్సరాలు దాటింది 1 year, కానీ ఏమంటాము 2వ సంవత్సరం అంటాం. అలానే ఇక్కడ 0 నుంచి 99 వరకు 100 సంవత్సరాలు అయినా కాబట్టి 100 వచ్చిందంటే 2వ శతాబ్దము ప్రారంభం లెక్క. అందుకోసమే సాధారణంగా మనము శతాబ్దం ఏమో పేరు ఎక్కువగా ఉంటుంది, సంవత్సరం ఏమో తక్కువగా ఉంటుంది. మనము ఇది ఫండమెంటల్ గా చరిత్ర క్యాలెండర్ కి సంబంధించిన సమాచారం.